ఊరొచ్చామంటే ఇంట్లో టిఫిన్లు వండుకోవాలంటే చాలా బద్ధకం వేసేస్తది. అలా అనేసి రోజు బయట నుంచే టిఫిన్లు తెచ్చుకొని తింటాం. అదేంటో అండి, అసలు మా తమ్ముడు ఇలా వచ్చాడో లేదో అలా వెళ్ళిపోతున్నాడు. జాబ్ లో జాయిన్ అయ్యాక మా తమ్ముడు లైఫ్ కూడా చాలా బిజీ అయిపోయింది. ఇంకా మా అమ్మ అంటారా, మా తమ్ముడితో ఒక గంట సేపు కూర్చొని మాట్లాడడానికి కూడా టైం కుదరలేదు. ఇంకా మా అమ్మకి మనసొప్పక కొన్ని వెరైటీస్ అయితే చేసి మా తమ్ముడికి పంపిస్తుంది. కరెక్ట్ గా 4 రోజులే సెలవిచ్చారు. ఈ 4 రోజులు కూడా అయిపోయింది, బయలుదేరడం కూడా అయిపోతుంది. ఏంటో ఈ మధ్య మా అమ్మకి మా తమ్ముడి మీద తెగ ప్రేమ పెరిగిపోతుంది. అంటే దగ్గరుంటే ఎవరికి విలువ తెలియదు కదండి, దూరం వెళ్తేనే వాళ్ళ విలువ అనేది తెలుస్తుంది కదా. ఇంకా మా ఇంటి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరిపోతాడు. సరేలే బస్ స్టాప్ పక్కనే కదా, ఇంకా మేము కూడా వెళ్దాం అనేసి బయలుదేరాము. మేము వెళ్తుండగానే బస్ అయితే మా ఎదురుగా వెళ్ళిపోతుంది. ఇంకా పరుగులు తీసాడు మా తమ్ముడు అయితే. ఇంటి నుంచి శ్రీకాకుళంకి బస్ లో వెళ్లి మళ్ళీ శ్రీకాకుళం నుంచి బెంగళూరు అయితే వెళ్తాడు. ఈ పండగకి అయితే అందరం ఒకే దగ్గర ఉండటం వల్ల చాలా బాగా అనిపించింది. మళ్ళీ మేము అందరం ఎప్పుడు కలుస్తామో ఏంటో. ఇంకా త్వరగా ఎక్కేసి బాయ్ అయితే చెప్పేస్తున్నాడు. అసలు మా తమ్ముడు వచ్చాక ఇలా రీల్స్ చేయాలి, అలా రీల్స్ చేయాలి అనేసి అనుకున్నాం, కానీ అసలు టైమే దొరకలేదండి. నేను వేసుకున్న టాప్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉందండి. ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ ట్యాగ్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి.